ఓం నమః శివాయ మంత్రం శివభక్తుల మరియు శివజపం చేయవారికి ఒక పవిత్రమైన శక్తివంతమైన మంత్రం. ఇది పరమశివుని ఆరాధనకు మరియు శాంతి, సంక్షేమం మరియు ఆయురారోగ్యాలకు దారితీస్తుంది. ఈ మంత్రం పంచాక్షరీ మంత్రంలో భాగం, అంటే 5 అక్షరాలు కలిగి ఉంటుంది. నమః శివాయ. ఈ మంత్రం యొక్క శక్తిని మీరు వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చు. 1. ప్రణవ బీజం. ఓం. ఓంకారం అనేది బ్రహ్మానందాన్ని, శివ ప్రకృతిని మరియు పరమశివుని యొక్క ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని సూచిస్తుంది. ఇది అన్ని ధ్వనుల మూలం మరియు సృష్టి యొక్క ప్రాథమిక శక్తి. 2. పంచాక్షరి మంత్రం. ఓం నమః శివాయ అని చెప్పడం శివుని దివ్యమైన స్వరూపాన్ని మనసులో ఉంచుకుని జపించడం. ఇది శివుని అనేక రూపాలను, నామాలను ప్రతిబింబిస్తుంది. నమః స్వయంగా అర్పణ, శరణాగతి, వినయం. శివాయ శివుని యొక్క శాంత, శక్తి, సమాధాన రూపం. 3. సాధన మరియు ఫలితాలు. ఈ మంత్రం ప్రతిదిన జపంతో మనస్సు శాంతిని పొందుతుంది, అలాగే వివిధ రకాల ఆధ్యాత్మిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇది మనసు మరియు శరీరానికి శక్తిని ప్రసాదించి అనేక రకాల క్లేశాలను తొలగిస్తుంది. 4. పవిత్రత మరియు శక్తి. శివుడు పంచమహాభూతాల అధిపతిగా ఉండి అన్ని ప్రపంచాలు మరియు శక్తులను నియంత్రించేవాడు. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనం శివుని దివ్య స్వరూపం, శక్తి మరియు కృపను పొందగలుగుతాము. 5. ప్రభావం. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం అనేది ఆధ్యాత్మిక దృక్పథం నుండి సద్గుణాలను పెంచడం, దుష్ట గ్రహాలకు, పిశాచలకు మరియు శక్తుల నుండి రక్షణ పొందడం. ఈ మంత్రంతో మనం తమ జీవితాన్ని శాంతి, ప్రేమ మరియు ఐశ్వర్యంతో నింపుకోవచ్చు. 6. నియమాలు. ఈ మంత్రాన్ని జపించడంలో ప్రత్యేకమైన నియమాలు మరియు నియమాలు ఉండకపోయినా నిష్ఠ మరియు అంకితభావంతో జపించినప్పుడు శీఘ్ర ఫలితాలను పొందవచ్చు. ఈ మంత్రం యొక్క పవిత్రత, శక్తి మరియు విశ్వాసం ప్రతి భక్తుని మనస్సులో శాంతి మరియు ఆధ్యాత్మిక ప్రగతిని తీసుకువస్తుంది.